ఏమి తప్పు చేసానే ఇంత శిక్ష వేసావే ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది నేనే ఎంత నేను వెళ్ళిపోతున్నా నాకొద్దు అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. బడ్జెట్ పద్మనాభం పద్మనాభం హే లల్లాయి రే లాయి లల్లాయి రే గుండెల్లో ఏదో లల్లాయి రే. అమ్మయ్య, ఈరోజు పొద్దున్నే లేచిన వేళ విషయం చాలా బాగుంది. ఆ భగవంతుడు మనల్ని కరుణించాడు. ఆహాహా. బుజ్జి బుజ్జి, ఓ బుజ్జమ్మా, ఇట్రా ఇట్రా, ఏం తెచ్చాను నీకు? దా. 1 minute అండి, వస్తున్నాను. ఏంటి మళ్ళీ ఏదో మోసుకొచ్చినట్టున్నారు? కొంపదీస్ టెంపుల్కి వెళ్ళారా ఏంటి? సంసారం ఎదరమంటే నీకు అలా ఉంది. గుడ్డు పెట్టే కోడు తెలుస్తుంది. డాష్ నో. ఈ సంసారం ఎదాలంటే ఇంకోటి ఏదో చేయాలి. ఇది గుడికి వెళ్ళి ఇచ్చింది ప్రసాదాలు. ఓ ఏమి దండుకొచ్చినాయి కాదు, ఆడ కూర్చుంటే ఒక్కొక్కరు ఇచ్చి పెట్టారు ప్రసాదాలు. అర్థమైందా? ఎంతో భక్తి ఉంటే కానీ మనకి ప్రసాదం మన చెంతకు చేరదు. ఇదేమి దొంగతనం కాదు, అడుక్కోవడం కాదు. మన చేతికి ప్రసాదం వచ్చిందంటే ఆ భగవంతుడి దయ మన మీద ఉంటే కాబట్టి ప్రసాదం మన దగ్గరికి వచ్చింది. ఇదంతా పరమాత్మ ఆశీర్వాదం. ఇది తిను. మీరు ఇవి తినండి, నేను టిఫిన్ వేసుకుని తింటాను. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నేను తిన్ను, కొంచెం తింటాను ప్రసాదం కాబట్టి. చాలు, మీరు తినండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. టిఫిన్ తింటావా? ఇడ్లీలు దోశలు వేసుకుంటావా? పుణ్యఫలం నా ఒక్కడికే కాదు, నీకు కూడా అందాలి సుమి. దా పట్టు, తిను. మళ్ళీ ఇడ్లీ పిండి దోశ పిండి పడేయాలి. ఏమి తప్పు చేసానే ఇంత శిక్ష వేసావే. బావగారు, చెల్లి. అన్నయ్యరా, దా బామ్మద్దా, భలే టైంకి వచ్చావు. పండగ హడావిడి అంతా మీకే కనపడుతుంది. అబ్బా బాబా, నోరు నుంచే ప్రసాదాలు అన్నీ భలే చేసావు చెల్లి. అన్నీ బావగారా మజాక. ఇలాగే ఉండాలి బావగారు ఉంటే. ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య నింపుకుని భలే పట్టుకొచ్చావు. ఆహా, గట్టి బరువున్నాయా? దా నువ్వు కూడా కూర్చో, మంచిగా తింది కానీ ఊర్లో అయ్యి. బాబా బాబా, మా బావగారిని అంటే అంత ప్రేమ. తిను, కరెక్ట్ టైంకి వచ్చా బామ్మద్ది. ఈ బూర్లు స్మెల్ మీ ఇంటికి వచ్చినట్టు ఉంది, భలే వస్తే టెక్కు బుక్కమని. తిని భలే చేసావు చెల్లి, సూపర్. సరే అన్నయ్య రా, ఫ్రెష్ అవ్వు. వేడివేడి ఇడ్లీ వేస్తాను, టిఫిన్ చేద్దు కానీ. ఏ ఇడ్లీలు దోశలు బూర్లు అంట ఆగే ఎందుకు? ఎన్ని కొత్తగా వేస్ట్, ఎన్ని తినమను, ఎన్ని దీన్ని నీళ్ళు తాగితే ఈరోజు టిఫిన్ అయిపోద్ది. ఏ బామ్మద్ది, ఇంక కొత్తగా ఇడ్లీ పిండి అంటదంటే మీ చెల్లి కదా. బాబా ఏంది చికెన్ బర్డ్ ఫ్లూ వచ్చిందంట. ఏంట చికెన్ రేట్లు తగ్గుతాయి కదా, 10కో 50కో వస్తుంది. ఒక 5-6 కేజీలు లాగించేద్దాం అనుకున్నా, పచ్చళ్ళు అవి పెట్టేద్దాం అనుకున్నా. ఏంది ఆకాశాన్ని అంటుకున్న రేట్లు 220, 240 అంట. తగ్గలేదు రేట్ ఏమని. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. మెయిన్ ఈ సోషల్ మీడియా బాగా పెరిగిపోయిందబ్బా, జనాల్లో చైతన్యం పెరిగిపోయింది. అందరూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. 70 డిగ్రీల దగ్గర చికెన్ ఉడికితే ఏం కాదు, 100 దగ్గర ఉడికితే ఏం కాదు. ఏంది ఇది? వైరస్ చచ్చిపోద్దంట. ఏం చచ్చిపోవడం ఏంటో. ఇప్పుడైనా సరే సంవత్సరానికి ఒకసారి వస్తుంది బర్డ్ ఫ్లూ. ఇప్పుడు రేట్లు తగ్గుతాయి అనుకుంటే ఒక 5 కేజీలు పచ్చడి పెట్టిద్దాం అనుకున్నా, కేజీ 10 రూపాయల మీద. అంట సోషల్ మీడియాని బ్యాన్ చేయాలబ్బా. ఏమండి ఏం చేస్తున్నారు? మా అన్నయ్య ఇచ్చాడు కదా, చికెన్ తెస్తారా? చికెనా? ఎంత? కేజీ తీసుకురండి. మండుతున్నట్టుంది.
సరే చికెన్ కేజీ కావాలి. అవును. పని చేయి, నువ్వు అన్నం వండు, మీ అన్నకి నేను మంచి నాటుకోడి అరేంజ్ చేస్తా. అవునా? ఎందుకు తెచ్చేయచ్చుగా, నేను వండుతాను. నాటుకోడి కర్రీ అరేంజ్ చేస్తా, నీకు ఎందుకు? ఓకే, థ్యాంక్ యూ. 1 hour later. ఈరోజు మా బామ్మద్దికి మంచి భోజనం, మర్చిపోలేడు దెబ్బకే. రారా బామ్మద్ది, దా భోజనం చేద్దాం. ఏం బాబు రాహుల్ వేశారు, పంపిస్తే ఇక్కడ ఏర్పాటు చేశారండి భోజనం? ఎక్కడే మరి, ఈ ప్రకృతి బడిలో చల్లని గాలి మధ్య నాటుకోడి చికెన్ తింటూ ఉంటే ఉంటుంది మజా. దీనమ్మ జీవితం నువ్వు జన్మ జన్మలకి గుర్తించకుండా ఉంటావు. ఆహా, చెప్తుంటేనే ఎంత బాగుంది నాటుకోడి భోజనం. పట్టు పట్టాల్సిందే. భలే మంచి రోజు వసంతైన రోజు, భలే మంచి రోజు. రండి రండి, తీసురండి. ఏమే అటు చూస్తావు, తీసిరా అన్నం వడ్డించు. ఏది నాటుకోడి కర్రీ అన్నారు? నాటుకోడి కర్రీ వస్తుంది ఆ పనిలో ఉంది. మరి తొక్కు పెట్టి అన్నం మీ అన్నకి అన్నం పెట్టి నాటుకోడి కర్రీ గట్టి లాగిస్తారు, పట్టు పడతాడు. రెడీగా ఉండి తీసుకురావడానికి మళ్ళీ. అదేంటి నాటుకోడి కర్రీ అన్నారు? ఏది? వస్తుంది ఆ పనిలోనే ఉన్నా, కంగారు పడక. ఏంటో నాకు అంతా విచిత్రంగా ఉంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. తిని బాంబులు చూస్తావే, నాటుకోడి కర్రీ చల్లరిపోద్దే. అదే చూస్తున్నా, అన్నం పెట్టారు, నాటుకోడి కూర అన్నారు, ఏది ఎక్కడుందా తినేమంటున్నారని ఆలోచిస్తున్నా. ఎదురుగా అంత పెద్ద కోడి పెట్టుకుని అన్నం తీసుకుని ఇలా ముద్ద కలిపి తింటుంటే వస్తుంది మజా. కోడి కాక దాని తల్లి ఫీలింగ్ వస్తుంది. తిను. ఆహా, అని వంకే చూస్తూ లొట్టలేస్తూ ఉట్టన్నం తింటూ ఉంటే ఉంటుంది అచ్చం చికెన్ తినట్టు. తిని బామ్మది, అన్నం చదిరిపోగలదు, కోడి పారిపోగలదు. తిను. కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ ఉత్తన్నం తింటున్నావా సింగర్స్ వచ్చినవాడా? పోతావు రే, నాశనం అయిపోతావు. గాలివాన్లో విసిరికర్లమే వాడి మొహం, ఆ మొహం చూడు, పోతావు రే. ఆకులో అన్నం, నాటుకోడి భోజనం. ఏంటిది? నేనే సీఎం, నేనే పిఎం, అన్నీ నేనే అంతా నేను వెళ్ళిపోతున్నా, నాకొద్దు. మీనాసి అయినా సన్నాసి అయినా, మీనాసి అయినా సన్నాసి. అన్నయ్య రాక ఇంటికి అన్నయ్య వస్తే కడుపు నిండా భోజనం కూడా పెట్టలేదు. మీరు మిప్పిసినారి. టేస్ట్ లేదు మీ ఫ్యామిలీకి, అసలు టేస్ట్ ఉండాలి. చిన్నాక కొంత కళాపోష ఉండాలి. కొత్తదనంలోనే ఉంది ధనం మూలం ఇదం జగత్. కొత్తదనం కోరుకోవాలి. పోన్లే, అన్నం మిగిలింది, బాగా వెళ్ళిపోయాడు. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహం, ఆ మొహం చూడు. భలే మంచి కోడి పసందైన కోడి. చికెన్ కావాలి, చికెన్. ఇలా అన్నయ్య ఒకడే మరి చికెన్ తినేవాడు, మనం తినమా? సరే రమ్మను, వాళ్ళ తాళికి చుట్టాలు అందరు, వాళ్ళందరికీ ఇదే పెడదాం. బంగారు తల్లి, నువ్వు లైఫ్ టైం ఉంటావే నువ్వు. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా.